ఇక ఏంటంటే అజిత్ గారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కొద్దిసేపటి క్రితం సినిమా కార్మికుల సమావేశంలో చాలా ఆసక్తికరమైనటువంటి కామెంట్స్ చేసినట్లున్నారు. సినిమా టికెట్లు రేట్లు పెంచుతున్నాము, సినిమా ప్రొడ్యూసర్లకే కాదు మీకు కూడా లాభం జరగాలి, ఒక 20% మీకు బెనిఫిట్ అవ్వాలి అని చెప్పని దాంట్లో మీకు ప్రాఫిట్ షేర్ ఇవ్వాలనేది కూడా ఆయన డిమాండ్ చేసినట్టున్నారు. మొత్తానికి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అటు బీఆర్ఎస్ పార్టీకి, అటు బీజేపీ పార్టీకి, ముగ్గురికి ఒక కత్తి మీద సవాల్లాగా కనిపిస్తున్నట్లుంది. అందుకని ఈ రోజు నుంచి ఆయన ప్రచారాన్ని కూడా ప్రారంభించినట్లున్నారు. అయితే జనరల్గా జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీ గురించి రేవంత్ రెడ్డి గారికి, ఆయనకి చిన్నతనం నుంచి ఫస్ట్ నుంచి ఇక్కడ చూశాడు కాబట్టి ఏ ఓట్ బ్యాంకు కీలకం అనే దాన్ని ఆయన గమనించారు. ఆ ఓట్ బ్యాంక్ ఏది? సినిమా కార్మికులు దాదాపు ఇక్కడ 40,000 మంది వరకు ఉంటారు కాబట్టి ఆయన ఫస్ట్ టార్గెట్, ఫస్ట్ ఓటు వాళ్ళతోటి మొదలుపెట్టి వాళ్ళను తన వైపు తిప్పుకునేటువంటి ప్రయత్నానికి శ్రీకారం చుట్టినట్లున్నారు. ఒక్కసారి ఆ బైట్స్ ప్లే చేయండి. శ్రీం గారు మాట్లాడి రాలేదా? అయితే ఆ సందర్భంగా జరిగిన దాంట్లో అదొక్కటే కాదు, వాళ్ళకేదో హౌస్ సైట్స్ లేకపోతే ఆఫీస్ సైట్స్ ఇవి కూడా అనౌన్స్మెంట్ చేసినట్టున్నారు. కానీ ఒక 2 రోజుల నుంచి ఒక ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది అజిత్ గారు. సీఎం గారు ఈ మధ్య మంత్రివర్గంలో ఆయన ఎట్లా పరోక్షంగా విమర్శలు చేస్తున్నటువంటి వాళ్ళకి, లేక పరోక్షంగా బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నటువంటి వాళ్ళకి సీరియస్గా క్లాస్ పీకారు అని చెప్పని ఒక చర్చ జరుగుతుంది. అంటే డైరెక్ట్గా పేర్లు వెత్తకపోయినా కానీ క్లాస్ పీకారు అనేది ఏంటి, అది ఎంతవరకు కరెక్టు? వంశీ గారు, అంటే మొన్న కేబినెట్ దగ్గర నుంచి కూడా ఇది నడుస్తోంది. ముఖ్యంగా అంటే మనం చూసాం కేబినెట్ కి ముందు జరిగిన పరిణామాలు కూడా. ఇటు కరీంనగర్ లో 2 మంత్రులు తిట్టుకోవడము, అదే విధంగా వరంగల్ కి సంబంధించి కొండా సురేఖ ఇన్సిడెంట్, ఇలా ఎక్కడా కూడా అంటే మంత్రులందరూ కూడా ఎవరికి వాళ్ళు కంబైన్డ్ గా గవర్నమెంట్ అదే విధంగా పార్టీ అది చూడకుండా ఎవరికి వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరిస్తున్నారు అని అనేది సీఎం గారు ఆ రోజు కేబినెట్ లోనే కాదు, ఆ తర్వాత ఢిల్లీ వెళ్ళొచ్చిన తర్వాత కూడా, ఢిల్లీలో అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళినట్టున్నారు వంశీ గారు. ఢిల్లీ వెళ్ళొచ్చిన తర్వాత కూడా వాళ్ళకి సమావేశమై అందరినీ కూడా ఈవెన్ ఇండివిజువల్ గా అదే విధంగా మంత్రివర్గంలో ఇలా అయితే దాదాపు 4 నుంచి 5 వరకు కూడా మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరుగుతుంది, 4 నుంచి 5 పక్కకి తప్పుకోవాల్సి వస్తుంది అని అనేది సీరియస్ గా వార్నింగ్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది వంశీ గారు. ఇందులో ప్రధానంగా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక కూడా వంశీ గారు. ఎందుకంటే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో కొంత బాధ్యత లేకుండా కూడా ప్రవర్తిస్తున్నారు ఉప ఎన్నిక సమయంలో అని అనేది రేవంత్ రెడ్డి గారి ప్రధానమైన ఒక అలిగేషన్ వంశీ గారు. దాంతో పాటు అంటే వీళ్ళు మాట్లాడే మాటలే అసలు వచ్చే ఓట్లను వెనక్కి నెడుతున్నాయేమో కొంతమంది అనే ఫీలింగ్ కూడా ఉంది. దాంతో పాటు మీరు అన్నట్లుగా సినిమాకి సంబంధించి 41,000 ఓట్లు వంశీ గారు. అందులో జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో ఇన్ఫ్లుయెన్సర్స్ గా ఉండేది మైనారిటీ ఓట్ బ్యాంకు, దాని తర్వాత సినీ కార్మికుల ఓట్ బ్యాంక్ వంశీ గారు. సినీ కార్మికులు 41,000 మందిలో మినిమం 25,000 నుంచి 30,000 మంది ఇక్కడ జూబ్లీ హిల్స్ లో ఓట్లు కలిగి ఉన్నారు వంశీ గారు. అంటే అవుట్ రైట్ గా వాళ్ళు గతంలో అంటే గత ఎన్నికల్లో కొంతవరకు కాంగ్రెస్ కి మద్దతు పలికారు. ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ప్రధానంగా నేను రాగానే మీ సమస్యల మీదే ప్రధానంగా చర్చించాను, అంటే ప్రొడ్యూసర్స్ వీళ్ళకంటే కూడా మీ వేతనాలకు సంబంధించి కానీ వీటికి సంబంధించి చర్చించాను. దాంతో పాటు ఇది ముఖ్యంగా ప్రొడ్యూసర్స్ వాటాల్లో షేర్, లాభాల్లో షేర్ అని అనేది అది గతంలో కొంతవరకు డిమాండ్ ఉంది కానీ అది ఎవరు కూడా చెప్పే సాహసం చేయలేదు వంశీ గారు. ఎందుకంటే ప్రభుత్వాలకి ఇక్కడ సినీ కార్మికుల ఓట్ బ్యాంక్ ఎంత ముఖ్యమో అంతకు మించి సినీ ఫీల్డ్ ని శాసిస్తున్న వాళ్ళ ఒక గుడ్ లుక్స్ కూడా కొంతవరకు ప్రభుత్వం వాళ్ళతోటి సయోధ్యగా ఉండాలనుకుంటది వంశీ గారు. కానీ ఈ రోజు ఇక్కడ జరిగిన సమావేశంలో మాత్రం ఖచ్చితంగా లాభాల్లో మీకు కూడా షేర్ అని చెప్తూ 4th సిటీలో అందరికి కూడా హౌస్ సైట్స్, దాంతో పాటు ఒక కార్పొరేట్ స్థాయి ఎడ్యుకేషన్ ఇవ్వడానికి మీ పిల్లలందరికి కూడా స్కూల్స్ ఇవన్నీ కట్టిస్తామని అంటున్నారు. అదే విధంగా వాళ్ళు గతంలో వంశీ గారు గత ఎలక్షన్స్ సమయంలో ముఖ్యంగా వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరింది, అదే విధంగా కాంగ్రెస్ మేనిఫెస్టోలో 34వ అంశం చిత్రపురి కాలనీకి సంబంధించిన ఒక ఇష్యూ ఉంది వంశీ గారు. దాని మీద పూర్తి స్థాయిలో
విచారణ జరిపి దానికి సంబంధించిన స్కామ్ ఏదో వాళ్ళు అంటున్నారు, దాన్ని బయటకు తీస్తామంటున్నారు. అయితే ఇక్కడ బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ లో ఈ సినీ కార్మికులకు సంబంధించి ఒక ఇష్యూ ఉంది వంశీ గారు. ముఖ్యంగా గతంలో ఎవరైతే ఈ రోజు ఎగ్జిస్టింగ్ ఎమ్మెల్యేగా ఉండి మరణించారో మాగంటి గోపీనాథ్ గారు, ఆయన బయటికి రాకపోయినా ఎప్పుడు కూడా సినీ కార్మికులకు వీళ్ళందరికి కూడా అందుబాటులో ఉండేవాళ్ళంట వంశీ గారు. దాంతో వీళ్ళు మాగంటి గోపీనాథ్ గారికి అవుట్ రైట్ గా వీళ్ళు ఓట్లు వేసేవాళ్ళంట. ఈ రోజు అంటే ఆయన లేని లోటుని ఇప్పుడు ఈ రోజు వాళ్ళ సతీమణి వస్తున్నారు, కానీ సినీ కార్మికులకి వాళ్ళకి ప్రతి చిన్న ఇష్యూ డే టు డే ఉంటాయి వంశీ గారు. సినీ కార్మికులకి వాటికి అందుబాటులో ఉండే నాయకుడు కావాలి అనుకుంటున్న నేపథ్యంలో ఇక్కడ ఇటు శ్రీశైలం వంశీ గారు చెప్పండి. జనరల్ గా ఇంతకు ముందు గత ఎలక్షన్స్ లో చూసినప్పుడు అప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేస్తూ కొంతమంది సినిమా ప్రముఖులు అంటే ఆ రోజు అధికారంలో ఉన్నప్పుడు ట్వీట్స్ చేసేవాళ్ళు. అంటే జిహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా కానీ లేక ఇతర ఎన్నికల సందర్భంగా కానీ వాళ్ళు ఒక ట్వీట్లు చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు మాత్రం మరి అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి గారిని రేవంత్ రెడ్డి గారిని దృష్టిలో పెట్టుకొని పెద్దగా ట్వీట్లు ఏం చేసినట్లేరే, ఎందుకని లేరు వంశీ గారు? లేరు, ఎందుకంటే ఎక్కడా కూడా రేవంత్ రెడ్డి సీఎం గా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా వాళ్ళు ఎందుకో ఫస్ట్ నుంచి కూడా బీఆర్ఎస్ తోటే వాళ్ళు కనెక్ట్ అయ్యారు వంశీ గారు. ఆ ప్రముఖ 4 అంటారా 5 అంటారా 6 అంటారా వాళ్ళందరూ కూడా సినీ ఫీల్డ్ ని ఎవరు శాసిస్తున్నారు వాళ్ళు ప్రేమించినట్టుగానే ఈయన కూడా ప్రేమించినట్లున్నాడు కదా. ఎందుకో వాళ్ళు అక్కడ దాటి రావట్లేదు వంశీ గారు. ఇటు దిల్ రాజు నేతృత్వంలో నిన్న మొన్న కూడా కొన్ని సమావేశాలు జరిగినాయి అంట జూబ్లీ హిల్స్ కు సంబంధించి. అది ఎక్కడా కూడా దానికి సంబంధించి వాళ్ళు ఓపెన్ గా ఒక మద్దతు పలకడం గానీ ఏది కూడా లేదు వంశీ గారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి అధికారంలోకి రాగానే ఆయన తీసుకున్న కొన్ని సినిమాకి సంబంధించి ఆయన తీసుకున్న కొన్ని సంస్కరణలు అందామా, లేదంటే గతంలో బీఆర్ఎస్ తో వాళ్ళకున్న రకరకాల అనుబంధాలు ఉండొచ్చు, అది కారణం అయితే తెలియదు. కానీ ఎందుకో ఎక్కడా కూడా ఇప్పటి వరకు కాంగ్రెస్ గవర్నమెంట్ ను వాళ్ళు ఓన్ చేసుకోలేదు వంశీ గారు. కానీ సినీ కార్మికులు మాత్రం ఓన్ చేసుకున్నారు. ఇక్కడ జూబ్లీ హిల్స్ కు సంబంధించి వచ్చేసరికి ఆ 4-5 ప్రొడ్యూసర్స్ ఓన్ చేసుకోవడం కంటే కూడా కార్మికులు ఓన్ చేసుకుంటే 4 ఓట్లు పడతాయి వంశీ గారు. ఆ స్ట్రాటజీనే వీళ్ళు ఫాలో అవుతున్నట్లుగా కనిపిస్తోంది. ఓకే అజిత్ గారు, రేవంత్ రెడ్డి గారు మాట్లాడండి. ఒకసారి బయట ప్లీజ్. మీ శ్రమతో సంపాదించే ప్రతి రూపాయిలో మీకు వాటా ఉండాలి, మీకు భాగస్వామ్యం ఉండాలి. ఈ వేదిక మీద నుంచి మా అధికారులకు నేను ఆదేశాలు ఇస్తున్నా. రేపటి భవిష్యత్తులో ఎంత పెద్ద నిర్మాత అయినా, ఎంత ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ అయినా రాష్ట్ర ప్రభుత్వం అదనంగా టికెట్ల ధరలు పెంచుతే వచ్చే ఆదాయంలో 20% ఆ కార్మిక సోదరుల కుటుంబాలకు వెల్ఫేర్ ఫండ్ కింద వాళ్ళకు ఆ నగదు బదిలీ జరిగితేనే ఆ ఒప్పందం ప్రకారమే మా రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇస్తది. ఈ నిబంధనలు నేను సవరిస్తానని చెప్పి ఈ సందర్భంగా కార్మిక సోదరులకు నేను మాట ఇస్తున్నా. నెక్స్ట్